క్రైస్తలాడు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఉపవాసి ప్రార్థన కుడికను ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తలల వంచి ప్రార్థనలో నాతో ఏకీపించాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. నీ కృపను బట్టి, మీ దయను బట్టి ఇంతవరకు అయ్యా నీ కృపలో మమ్మల్ని నడిపించుకుంటూ, మమ్మల్ని ప్రతినిత్యం కాపాడుతూ, దేవా మీ సహాయం అనుగ్రహిస్తూ నడిపిస్తున్న మహోన్నతుడా, మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. జరుగుతున్న ఉపవాసి ప్రార్థన కుడికని దీవించమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. పాడుచున్న పాటలో మీరుండండి, చెప్పబడుతున్న శ్రేష్టమైన మీ మాటల్లో మీరు ఉండండి అయ్యా. అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే పరిశుద్ధాత్మదేవ, చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలో మీ ఆత్మ సహాయం దయచేయండి అయ్యా. నీ స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఉపవాసం ఉండి ఎంతమంది అయితే ఏకీభించి వారి సమస్యల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారో వారందరి పక్షంగా మీ గొప్ప కార్యములను జరిగించి మీ నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రార్థనలో నాతో ఏకీభించిన మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మా కోడల గారు దెబోరా పాస్టర్ గారు వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతం పాడి ప్రభునామాన్ని గనపరుస్తారు. వారు పాడి ప్రభువును గనపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి ప్రభువును గనపరచాలని ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నానండి.
దేవుని బిడ్డలారా, చక్కటి పాట పాడి ప్రభునామాన్ని గనపరిచిన దెబోరా పాస్టర్ గారిని బట్టి, తనతో పాటు కలిసి ప్రభువుని గనపరిచిన మీ అందరి బట్టి నేను దేవుని స్తుతిస్తున్నానండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రభువుని గనపరచుట, ఈ విధంగా ప్రభువుని స్తుతించుట, అది మనకు మన కుటుంబములకు దీవెనకరమై ఉందండి. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అయితే ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థన కూడికలో దేవుని వాక్యమును మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈ వారం కూడా మరికొన్ని వాక్యములను మనం ధ్యానం చేసుకుందామండి. దేవుని బిడ్డలారా, మన అంశము గడిచిన కొన్ని వారాలుగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అంశమును మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథములోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం. బైబిల్ గ్రంథంలోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం అనే అంశమును గడిచిన కొన్ని వారాలుగా మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ వారం కూడా మరికొన్ని ఆత్మీయ విషయములను మనం తెలుసుకుందామండి. దేవుని బిడ్డలారా, మన మూలవాక్యంగా సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి కొన్ని విషయములను మనం చదువుకుందాం. యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకును సేవకుడగు సేబా అను ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు సేబాను నీవే కదా అని అడుగగా అతడు నీ దాసుడనైన నేనే సేబాను అనెను. రాజు యెహోవా నాకు దయచూపునట్లుగా నేను ఉపకారము చేయుటకు సౌలు కుటుంబములో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా సేబా యోనాతానునకు కుంటికాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేశాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సౌలు కుటుంబంలో ఎవరైనా కలడా అని దావీదు అడిగినప్పుడు యోనాతానికి కుమారుడు ఒకడున్నాడు, అతడి కుంటి కాలు గలవాడని తెలియజేసినట్లు ఇక్కడ వాక్యంలో మనం చదువుకున్నాం. అయితే గడిచిన వారం మనం చెప్పుకున్న విషయాలను మనం ధ్యానం చేసుకున్నట్లయితే, గడిచిన వారం దేవుని బిడ్డలారా, దావీదు దేవుని మందసమును దావీదుపురమునకు తీసుకొని రావడం, అంతేకాకుండా దావీదు దేవుని మందసమును బట్టి దేవుని స్తుతించడం, దేవుని ఆలయంలోనికి వెళ్ళి దావీదు ప్రార్థన చేయడం గడిచిన వారం మనం చెప్పుకున్నాం. దావీదు దేవుడు తన అన్ని విషయాల్లో విజయాన్ని కలుగు చేసినప్పుడు, నెమ్మదిని కలుగు చేసినప్పుడు దేవునికి ఒక మందిరము కట్టాలని ఆలోచన కలిగి ఉండడం కూడా గడిచిన వారం మనం చెప్పుకున్నాం. అయితే దేవుడు నాతాను ప్రవక్త ద్వారా నీవు కాదు, నీ గర్భవాసమును వచ్చిన నీ కుమారుని ద్వారా నేను దేవుని మందిరమును కట్టిస్తానని దేవుడు మాట్లాడినప్పుడు దావీదు వెంటనే దేవుని ఆలయంలోకి వెళ్ళి, అయ్యా నేనేపాటి వాడును, నా కుటుంబం ఏపాటిది, ఎంతగా నువ్వు నన్ను హెచ్చించి ఉన్నావు, ఎంతగా నువ్వు నన్ను ఆశీర్వదించి ఉన్నావు అని ప్రార్థన చేసినట్లు, అంతేకాకుండా చివరగా మనం చెప్పుకున్నాం, నిత్యము నా కుటుంబము నీ ఆశీర్వాదము నుండి నీ సన్నిధిలో ఉండనట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు నాయనా అని దావీదు ప్రార్థన చేసినంత వరకు కూడా గడిచిన వారం మనం చెప్పుకున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలు జరిగిన తర్వాత దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయము మొదటి నుండి మనం చూసినట్లయితే దావీదు ఫిలిస్తీన్ల మీదకి వెళ్ళడం, ఫిలిస్తీన్ల మీద గొప్ప జయమును పొందుకోవడం, అంతేకాకుండా ఒక 2 రాజులకు దావీదు సహాయము చేయడం, ఈ విషయాలన్నీ 8వ అధ్యాయం మొదటి నుండి దేవుని బిడ్డలారా 18వ వచనం వరకు మనకు కనబడతాయి. అయితే దావీదు వెళ్తున్న ప్రతి స్థలంలో కూడా దావీదునకు దేవుడు ఎలా ఉన్నారటండి. 8వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతన్ని కాపాడుచుండెను అని మనం చూస్తూ ఉన్నామండి. అంతేకాకుండా 15వ వచనంలో మనం చూస్తే దావీదు ఇశ్రాయేళ్ల మీద రాజై తన జనులందరినీ నీతి న్యాయములను బట్టి ఏలుచుండెను అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప జయములను దావీదునకు కలుగు చేస్తూ ఉన్నారు, గొప్ప నెమ్మదిని దేవుడిస్తూ ఉన్నారు. ఫిలిస్తీన్ల మీద గొప్ప జయమును దేవుడిచ్చారు. అంతేకాకుండా ఒక రాజునకు కూడా దావీదు సహాయం పడినట్లు, ఆ రాజు కృతజ్ఞత చెల్లించినట్లు, ఈ విషయాలన్నీ 8వ అధ్యాయం అంతా మనకు కనబడుతుందండి. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, 9వ అధ్యాయంకి వచ్చినప్పటికీ దావీదులో ఒక ప్రేరేపణ కలుగుతుంది. నేను అన్ని విషయాల్లో నెమ్మది పొందుకున్నాను, అయితే నేను ఉపకారము చేయాలి. ఎవరికి అంటే సౌలు కుటుంబంలో ఉన్నవారికి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, సౌలు కుమారుడని యోనాతానుతో
ఒక నిబంధన చేసుకున్నాడు దావీదు, నీ సంతతికి దయ చూపిస్తానని. యోనాతాను కూడా తను అడిగినట్లు సమూయేలు రాసిన మొదటి గ్రంథము 20వ అధ్యాయము 14 నుండి మనం చదివినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా, అయితే నేను బ్రతికి ఉండిన ఎడల నేను చావకుండా యెహోవా దయచూపునట్లుగా నీవు నాకు దయచూపకపోయిన ఎడలనేమి, నేను చనిపోయిన ఎడల యెహోవా దావీదు శత్రువులను ఒక్కడైనా భూమి మీద నిలవకుండా నిర్మూలము చేసిన తరువాత నీవు నా సంతతి వారికి దయచూపకపోయిన ఎడలనేమి, యెహోవా నిన్ను విసర్జించునుగాక. అంటే ఒకవేళ మేమందరూ చనిపోయిన తర్వాత నీవు నా సంతతికి దయచూపకపోతే దేవుడు నిన్ను విసర్జించునుగాక అనే నిబంధన యోనాతాను బ్రతికి ఉన్నప్పుడు దావీదుతో చేసుకున్నాడు దేవుని బిడ్డలారా. ఈ నిబంధనను మీరకుండా ఈ నిబంధనను నెరవేర్చాలి గనుక ఇప్పుడు దావీదు అంటూ ఉన్నాడు దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న మూలవాక్యంలో మనం చూసినట్లయితే యోనాతాను బట్టి, అంటే యోనాతానుతో నేను ఒక నిబంధన చేసుకున్నాను, యోనాతానుతో నేను ఒక ప్రమాణము చేశాను, నీ సంతతికి నేను దయ చూపిస్తాను అని. గనుక యోనాతానును బట్టి నేను అతని కుటుంబమునకు ఏం చేయాలి? ఉపకారము చేయాలి. ఎవరైనా యోనాతాను కుటుంబంలో ఉన్నారా అని అక్కడున్న సేవకులను అడిగినప్పుడు వారు చెప్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో సౌలు కుటుంబమునకు సేవకుడగు సేబ అని ఒకడు ఉండగా వారు అతని దావీదునకు పిలువనంపిరి. అప్పుడు వాడు అంటున్నాడు, యోనాతానుకు కుంటి కాలు కలిగిన కుమారుడు ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెతు అని తెలియజేశారు. అతను ఎక్కడ ఉన్నాడని చెప్తున్నారంట 4వ వచనంలో. అతడు ఎక్కడ ఉన్నాడని రాజు అడుగ్గా షేబా చిత్తగించము, అతడు లోదే వారిలో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనేను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక నిబంధన చేసుకున్నాడు, ఉపకారము చేస్తానని ప్రమాణము చేశాడు, దయ చూపిస్తానని ప్రమాణము చేసిన దావీదు ఆ మాటను నెరవేర్చే పనిలో ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, నీతిమంతుడు నష్టము కలిగినను మాట తప్పడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దావీదు మాట తప్పని వాడిగా ఉన్నాడండి. ఒక మాట ఇచ్చాడు, దాన్ని నెరవేర్చే ఆలోచనలో ఆయన ఉన్నాడు. హల్లెలూయా. నేను రాజునైపోయాను కదా, ఇప్పుడు సౌలు కుటుంబంలో ఎవరూ లేరు, యోనాతాను కూడా లేడు. దావీదు ఉపకారము చేసినా చేయకపోయినా అడిగేవారు లేరు. కానీ దావీదు ఇచ్చిన మాటను నెరవేర్చే ఆత్మీయత కలిగిన వాడు. హల్లెలూయా. ఈ మనస్సు దావీదులోకి ఎలా వచ్చింది అంటే అది దేవునిలో నుండి వచ్చిందండి, దేవుని ఆత్మ ద్వారా వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే మనం కలిగి ఉన్న దేవుడు ఉపకారము చేసే దేవుడు. 145వ కీర్తన 9వ చరణములో మనం చూస్తే యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి అని అక్కడ వాక్యంలో మనం చూస్తాం. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన ఉపకారము చేసే దేవుడు గనక ఆయనను కలిగి ఆయన ఆజ్ఞలు చొప్పున బ్రతికే ప్రతి వారు కూడా ఉపకారము చేసే మనస్తత్వం, ఉపకార బుద్ధిని కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుందండి. దేవుని బిడ్డలారా చూడండి, అందుకే ఆయనకి ఇష్టమైనది, దేవునికి ఇష్టమైనది ఏమిటి అని పౌలు గారు చెప్తున్నారో దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే చూడండి దేవుని బిడ్డలారా, హెబ్రీలకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 13వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఉపకారమును ధర్మమును చెయ్య మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారమును ధర్మమును చెయ్య మర్చిపోవద్దు. అట్టి కార్యములు ఎవరికి ఇష్టమైనవి? దేవునికి ఇష్టమైనవి. హల్లెలూయా. ఉపకార మనస్సు, మేలు చేసే మనసు, అది దేవునికి ఇష్టమైనదండి. ఎవరైతే దేవుని ఆజ్ఞలు గైకుంటారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారు ఉపకారము చేసే మనస్సు కలిగి ఉంటారు. వారిలో మేలు చేయాలనే మనస్సు ఉంటుందండి. కీడు చేసిన వారికి సైతము మేలు చేసే మనస్సును కలిగి ఉంటారు. ఇక్కడ యోనాతాను బట్టి దావీదు అంటున్నాడు, నేను యోనాతాను బట్టి ఉపకారము చేయడానికి. యోనాతాను కుటుంబంలో, సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అంటే మెఫీబోషెతు ఉన్నాడండి. హల్లెలూయా. వెంటనే రాజు ఏం చేస్తున్నాడండి, అక్కడికి లోదెబారునకు మనుషులను పంపించి మెఫీబోషెతును తన యొద్దకు తీసుకొని వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. తీసుకొని వచ్చి మెఫీబోషెతుతో మాట్లాడి
ప్రేమగా మాట్లాడి తన స్నేహితుని కుమారుడు, తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే స్నేహితుని కుమారుడితో మాట్లాడి, ఇగో సౌలు కుటుంబము, సౌలుకు నా భూములన్నిటినీ కూడా, నీ పితరుల భూములన్నిటినీ కూడా నేను నీకు ఇప్పిస్తాను అని చెప్పి, దేవుని బిడ్డలారా వెంటనే అక్కడున్న పనివారిని సేవకులను పిలిచి సౌలు భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా మెఫీబోషెతునకు ఇప్పించండి అని మాట్లాడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అంతేకాకుండా మెఫీబోషెతు అంటూ ఉన్నారు దావీదు. చూడండి, మన దేవుని వాక్యంలో 7వ వచనంలో చూస్తే, అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతే నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదు అని సెలవీయగా, అతడు నమస్కరించి, చచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునగు నేను ఎంతటి వాడననేను. అంటే చచ్చిన కుక్కతో సమానంగా ఎవరైనా ఆదరిస్తే వారి దగ్గర ఉండే పరిస్థితి నాది. ఎవరైనా నన్ను ఆదరించి నాకు భోజనం పెడితే వారి దగ్గర ఉండే పరిస్థితి నాది. నేను కుంటి కాళ్ళు గలవాడను, నడవలేని స్థితి కలిగిన వాడను, నాకు ఎంతటి భాగ్యాన్ని ఇస్తున్నావా అని నమస్కరించినట్లు ఇక్కడ మెఫీబోషెతును మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు ఉపకారం చేసే తత్వం కలిగి ఉన్నాడు. ఇది దేవుని మనసు. ఎందుకంటే దేవుడండి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నారు. మనం చెప్పుకున్నాం, యెహోవా అందరికీ ఉపకారి, యెహోవా అందరికీ ఉపకారి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందరికంటే ఆయన కలిగిన వారికి, ఆయన కలిగలేని వారికి కూడా ఆయన ఉపకారం చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమించిన వారికి, ఆయన ప్రేమించలేని వారికి కూడా ఆయన ఉపకారం చేస్తూ ఉన్నాడు. ఎలా ఆయన చేస్తూ ఉన్నారని దేవుని వాక్యంలో మనం చూస్తే, చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము దేవుని బిడ్డలారా 45లో మనం చూస్తే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. హల్లెలూయా. ఆయన మంచివారి మీద చెడ్డవారి మీద కూడా తన సూర్యకాంతిని ఉదయింపజేస్తున్నారు. ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా వర్షమును కురిపిస్తూ ఉన్నాడండి. వీరు అనీతిమంతులు, వీరు చెడ్డవారు అని వారిని విడిచిపెట్టట్లేదు. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడండి. అందరి ఎడల ఉపకార మనసు కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరి కొరకు తను ప్రాణం ఇచ్చాడండి. ఆయన కొంతమంది కొరకు కాదు దేవుని బిడ్డలారా, సర్వమానవాళి కొరకు కూడా తన ప్రాణమును అర్పించిన దేవుడు, తన ప్రాణమునిచ్చిన గొప్ప మనసున్న మహారాజు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి జీవించగలుగుతున్నామా? ఎంతటి ఉపకార మనస్సు కలిగిన దేవుణ్ణి కలిగి మనం ఉపకార మనస్సును కలిగి ఉండగలుగుతున్నామా? మనల్ని ద్వేషించే వారిని సైతం ప్రేమించగలుగుతున్నామా? మన కీడు చేసిన వారిని సైతం ప్రేమించగలుగుతున్నామా? ఉపవాసం నుండి ప్రార్థన చేస్తున్న మనము ద్వేషమును దూరంగా ఉంచాలి, పగను దూరంగా ఉంచాలి, కీడు చేసిన వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు చెప్పారు కదండి, మీ శత్రువులను మీరు ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కలువరి శిలువలో అదే పని చేశారు. కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మొదటి మాట మనం చూచినట్లయితే, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని ప్రార్థిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తన వస్త్రములను చింపి చీటీలు వేసుకుని పంచుకుంటూ ఉన్నారు, తను కొడుతూ ఉన్నారు, తన మీద ఉమ్ము వేస్తూ ఉన్నారు, తన్ని హేళన చేస్తూ ఉన్నారు. కానీ వారిని కూడా ఆయన ఏం చేస్తున్నారండి? ప్రేమిస్తూ ఉన్నారు. వారిని కూడా ఆయన క్షమిస్తూ ఉన్నారండి. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న మనలో ఇటువంటి ఆత్మీయతను కలిగి ఉండాలి. ఇటువంటి ఆత్మీయతను మనం కలిగి ఉండాలి. చాలామంది ఈ శ్రమ దినాల్లో ఉపవాసం ఉండి ప్రార్థనలు చేస్తుంటారు. 40 దినాలు కూడా ఉపవాస ప్రార్థనలు చేస్తుంటారు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న మనలో కీడు చేసిన వారిని సైతము ప్రేమించే, కీడు చేసిన వారికి సైతం ఉపకారం చేసే, మేలు చేసే ఆత్మీయతను కలిగిన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని బిడ్డ, దేవుడు నిన్ను అక్కర్లు తీరుస్తాడు. దేవుని బిడ్డ, ఒకవేళ ఉపవాసం ఉంటూ కూడా నీ ఇతరుల ద్వేషమును, పగను, కక్షను పెట్టుకొని నువ్వు చేస్తే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు.
ఆ ప్రార్థన దేవుడు త్రోసివేస్తాడండి. ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న నీవు క్రీస్తు యేసునకు కలిగిన మనసు కలిగి ప్రార్థించాలి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు సౌలును బట్టి, సౌలు చేసిన కీడును బట్టి సౌలు కుటుంబంలో ఉన్నవారికి ఏది చేయకూడదండి. సౌలు కుటుంబంలో ఉన్నవారిని కనికరించకూడదండి. కానీ ఉపకారము చేసే మనసు కలిగిన వాడు గనుక, ప్రేమ కలిగిన మనసు కలిగిన వాడు గనుక దావీదు ఏం చేస్తూ ఉన్నాడండి? యోనాతాను బట్టి మెఫీబోషెతును చేర్చుకొని సదాకాలము తనతో పాటు కూర్చొని భోజనము చేసే భాగ్యమును మెఫీబోషెతునకు ఇచ్చాడు. అంటే రాజు భోజనం ఎంతో శ్రేష్టమైనది. అట్టి భోజనమును తన స్నేహితుని కుమారుడికి ప్రతి నిత్యము కూడా ఇచ్చేటట్లు ఏర్పాటు చేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఉపకార మనస్సును ఆయన బిడ్డలమైన మనందరము కలిగి ఉండాలి. దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే ఇస్సాకు మనకు కనబడుతూ ఉంటాడు. ఇస్సాకును మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఫిలిస్తీన్ల దేశంలో గెరారులో ఇస్సాకు నివాసం చేస్తూ ఉన్నప్పుడు, అదే స్థలంలో కరువు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలం పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ విషయాలు ఆదికాండము 26వ అధ్యాయం 12వ వచనంలో మనకు కనబడుతుందండి. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా ఈ ఫిలిస్తీన్ల దేశంలో ఇస్సాకు వృద్ధి పొందుతున్నాడో, కరువు కలిగిన సమయాల్లో ఇస్సాకునకు దేవుడు తోడుగా ఉండి అభివృద్ధిని దేవుడు కలుగు చేస్తున్నాడు. ఫిలిస్తీన్లు చూచి అతని యందు అసూయపడి, అంతేకాకుండా గెరారు రాజైన అబీమెలెకు కూడా ఇస్సాకునందు అసూయపడి అతనిని అక్కడ నుండి పంపివేసినట్లు 16వ వచనంలో మనకు కనబడుతుంది. ఇస్సాకు వద్దకు అబీమెలెకు వచ్చి, నీవు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ నుండి వేరే స్థలానికి వెళ్ళిపో అని చెప్పినప్పుడు ఇస్సాకు అట్టి రీతిగానే ఆ స్థలము నుండి కొంత దూరం వెళ్ళి వేరే స్థలంలో తన గుడారం వేసుకొని అక్కడ సైతము అభివృద్ధిని పొందుతున్నాడు, అక్కడ సైతము దీవించబడుతూ ఉన్నాడు. ఈ విషయం విన్న అబీమెలెకును అతని సేవకులు మరలా ఇస్సాకు యొద్దకు వచ్చారండి. వచ్చి వారు మాట్లాడుతున్నప్పుడు ఇస్సాకు అంటూ ఉన్నాడు, నన్ను మీరు పంపివేశారు కదా, మరలా మీరు నా యొద్దకు ఎందుకు వచ్చారు అంటే, వారు అంటున్న మాట మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా దేవుని వాక్యంలో మనకు కనబడుతుందండి. చూడండి దేవుని బిడ్డలారా 26వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నానండి. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమి చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనుక నీవును మా కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అని అనుకుంటేమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొంది ఉన్నావని అనిరి. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానములు పుచ్చుకొనిరి. హల్లెలూయా. వచ్చిన వారు అంటూ ఉన్నారు, నిశ్చయంగా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు యెహోవా ఆశీర్వాదము నొందినవాడవు గనుక నీతో నిబంధన చేసుకోవడానికి మేము వచ్చాం. నీవు మాకు కీడు చేయకూడదు, మేము నీకు కీడు చేయము, మనం సమాధానంగా ఉండాలని నీతో మాట్లాడడానికి వచ్చామన్నప్పుడు ఇస్సాకు వారికి ఏం చేశాడండి? విందు చేసి అన్నపానములు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అంటే వారు కీడు చేశారు దేవుని బిడ్డలారా, అభివృద్ధి పొందుతున్న స్థలంలో ఉండి ఇస్సాకును పంపివేశారు. కానీ వారు వచ్చినప్పుడు వారికి ఆహారం పెట్టి ప్రేమను చూపించినట్లు ఇక్కడ దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంటే ఇస్సాకులో ఉపకారము చేసే తత్వం ఉంది, మేలు చేసే తత్వం ఉంది. కీడు చేసిన వారు వచ్చినప్పుడు వారితో కఠినముగా మాట్లాడలేదండి, వారిని చేర్చుకొని వారికి విందు చేసి వారికి అన్నపానములు ఇచ్చి సమాధానంగా పంపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇది ఇస్సాకునకు ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుని యొద్ద నుండి వచ్చింది. హల్లెలూయా. దేవుడు తన మనసులో ఉంచిన ఉపకార బుద్ధి, ఉపకార మనస్సు, ప్రేమించే మనసు ఇస్సాకు కలిగి ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. రెండవదిగా మనం చూస్తే దేవుని బిడ్డలారా యోసేపును మనం చూస్తూ ఉంటాం. యోసేపును దేవుని బిడ్డలారా తన అన్నదమ్ములే పగపట్టి ఇస్మాయిల్ని కమ్మివేసినప్పుడు ఇస్మాయిల్ని తీసుకెళ్ళి ఐగుప్తులో పోతీఫర్ అని ఒక వ్యక్తికి అమ్మివేశారు. అక్కడ యోసేపు పనిచేస్తూ అక్కడ కొంత శోధన పోతీఫర్ భార్య ద్వారా ఎదుర్కొన్నప్పుడు
యోసేపు చెరసాల్లో సైతము వేయబడ్డాడు. దేవుని బిడ్డలారా, చెరసాల్లో కూడా దేవుడు యోసేపునకు తోడై ఉండుట అక్కడ ఉన్నవారు చూచారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. అయితే అక్కడున్న పానదాయకుల అధిపతికి, అంతేకాదు భక్షకారుని అధిపతికి కలలు వచ్చినప్పుడు ఆ కలను కలభావాన్ని తెలియజేయగా అవి వారి పట్ల నెరవేరినప్పుడు వారు బయటకు వచ్చారు. దేవుని బిడ్డలారా, రాజునకు కూడా, ఐగుప్తు రాజు అయిన ఫరోకు కూడా కల వచ్చినప్పుడు దాని కలభావాన్ని ఎవరు చెప్పలేనప్పుడు పానదాయకుల అధిపతి, ఇగో చెరసాల్లో ఉన్న యోసేపు అని ఒక ఎబ్రీయుడు ఉన్నాడు, ఆయన మాకు వచ్చిన కలలు చెప్పగా అవి అక్షరాల నెరవేర్పు జరిగాయి అని చెప్పినప్పుడు యోసేపుని చెరసాల నుండి బయటకు తీసుకువచ్చారు. రాజుకు వచ్చిన కలను కలభావమును యోసేపు తెలియజేయగా యోసేపు ఐగుప్తు దేశానికి అధిపతిగా చేయబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. 7 సంవత్సరములు సమృద్ధి అని పంట పండింది, 7 సంవత్సరములు భయంకరమైన కఠినమైన కరువు. అయితే యోసేపు యొక్క అన్నదమ్ములు కరువు కలిగిన సమయంలో ఇప్పుడు ఆహారం కొనుటకు ఎక్కడికి వచ్చారండి? ఐగుప్తు దేశంలో యోసేపు నద్దకు వచ్చినప్పుడు యోసేపును వారు గుర్తుపట్టలేకపోయారు, కానీ యోసేపు తన అన్నలను గుర్తుపట్టి వారికి ఆహారం ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, వారికి ఆహారం ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. వారి ఎళ్ళ కఠినంగా ప్రవర్తించలేదండి. కొన్ని దినములు జరిగిన తర్వాత యోసేపు యొక్క అన్నదమ్ములకు తన తమ్ముడని, తన సహోదరుడని యోసేపు అని తెలియజేసుకున్నప్పుడు వారు భయపడినప్పుడు దేవుని బిడ్డలారా, యోసేపు ఒక మాట అంటూ ఉన్నాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనంలో, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరి గాని నేటి దినమున జరుగుచున్నట్టు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. సహోదరులు భయపడుతున్నారు. అప్పుడు యోసేపు అంటున్నాడు, మీరు నా కీడు చేయాలనుకున్నారు కానీ అది మేలు కొరకే దేవుడు మన ఎళ్ళ జరిగించారు, కనుక మీరు భయపడవద్దు అని వారిని సమాధానంగా చేర్చుకున్నట్లు, వారికి ఆహారం ఇచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అంటే యోసేపునకు వారు కీడు చేశారు, యోసేపును గుంటలో త్రోసివేశారు, యోసేపును మరలా బయటకు తీసి ఇష్మాయేలుకు అమ్మివేశారు. ఇంతగా యోసేపును బాధించిన యోసేపు తన సహోదరి విషయంలో మేలు చేసే, ఉపకారము చేసే మనసును కలిగి ఉన్నాడండి. గనుకనే యోసేపు గొప్పగా దీవించబడ్డాడు. యోసేపు ఐగుప్తు దేశమునకే అధిపతిగా చేయబడ్డాడండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఉపకారము చేసే మనస్సు కలిగి ఉండాలి. మేలు చేసే మనస్సును మనం కలిగి ఉండినప్పుడు దేవుడు మనలను దీవిస్తాడండి. హల్లెలూయా. మేలు చేసే ఆ తత్వం, కీడు చేసిన వారికి సైతం మేలు చేసే ఆత్మీయతను ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు దీవించే దేవుడు, వారిని దేవుడు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇట్టి ఆత్మీయతను మనం కలిగి ఉందాం. దావీదు వంటి ఆత్మీయతను మనం కలిగి ఉందాం. మనం చెప్పుకుంటున్నాం బైబిల్ గ్రంథములోని రాజులు వారి ఆత్మీయతను తెలుసుకుందాం. దావీదు యొక్క ఆత్మీయతను మనం తెలుసుకుంటున్నాం. దావీదు ఉపకార బుద్ధి కలిగి ఉన్నాడు. మనం చదువుకున్నాం కదండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16లో మనం చదువుకున్నాం, ఉపకారమును ధర్మమును చెయ్య మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఉపకారము చేట దేవునికి ఇష్టమైనది, ఎందుకంటే ఆయన ఉపకారము చేసే దేవుడు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో నీవు ఆయన ఉపకారాలు పొందుకుంటున్నావు, ఆయన దగ్గర నుంచి మేలును పొందుకుంటున్నావు, ఆయన ప్రేమను పొందుకుంటున్నావు, ఆయన దయను పొందుకుంటున్నావు. కొన్ని సందర్భాల్లో నీవు సరైన ఆత్మీయతను కలిగి లేకపోయినా, నీవు ఆయన బాధ పెట్టే ఆత్మీయతను కలిగి ఉన్నా, ఆయాసకరమైన పరిస్థితుల్లో నీవున్నా, నీ యెడల కృప చూపుతున్న దేవుడు, నీ పాపములను బట్టి, నువ్వు చేస్తున్న అతిక్రమం బట్టి, ఆయాస్కరమైన పరిస్థితులను బట్టి ఆయన నేను కొన్ని సందర్భాల్లో త్రోసివేయక తన కృపను నీ ఎళ్ళ చూపిస్తూ, తన వాత్సల్యతను నీ పట్ల చూపిస్తూ నీకు ఉపకారము చేస్తున్న దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలవా? అయ్యా, నేను నిన్నెంతో బాధ పెట్టాను, నీ ఆజ్ఞలు మీరి నిన్ను ఎంతో ద్వేషించాను, అయినా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నీ ప్రేమ ఎంతో గొప్పదయ్యా, నీ ప్రేమ ఉపకారం చేసేదయ్యా, నువ్వు ఉపకారం చేసే దేవుడు అయ్యా అని ఆయన ప్రేమను గుర్తించగలుగుతున్నావా? నీవు ఆయన ప్రేమించలేదు, కానీ ఆయనే నిన్ను ప్రేమించి నీ కొరకు తన ప్రాణమునిచ్చాడండి. నీవు ఆయనను ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోలేదు,
అయినా నీ యొద్దకు తన ప్రేమను పంపి, నీ యొద్దకు తన సేవకులను పంపి, నీ యొద్దకు తన మాటలను పంపి, పాపములోండి శాపంలోంచి నేను ప్రత్యేకపరిచి నీకు రక్షణ కలుగు చేసి ఆయన సొత్తుగా, ఆయన ప్రజగా, ఆయన బిడిగా నిన్ను చేసుకున్న దేవుని ఎడల నీ కృతజ్ఞత ఎలా ఉంది? దేవుని ఎడల నీ కృతజ్ఞత ఎలాగుంది? ఆయన నిన్ను ప్రేమించి తన ప్రాణమును నీకు ఇచ్చి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇట్టి దేవుని ఎడల కృతజ్ఞత హృదయం కలిగి దేవుడు మనల్ని ఎలా అయితే ప్రేమించారో మనము కూడా ఇతరులను అదే ఆత్మీయతను కలిగి అదే స్థితిలో మనం ప్రేమించి అదే ప్రేమను మనం చూపించి ఆయన నిన్ను ప్రేమించి నీకు రక్షణ కలుగు చేసి ఒక ప్రత్యేకమైన జనంగా నిన్ను ఎలా అయితే చేశారో నీవు కూడా ఇతరుల అదే ప్రేమను కలిగి అనేకులను దేవుని రక్షణలోని తీసుకొని వచ్చి అనేకులకు మేలు చేసి ప్రేమ చూపి ఉపకారము చేసి ఆయన యొద్దకు తీసుకొని రావాలని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఉపకారము చేసే మనసు దేవునికి ఇష్టమైనదని మనం చెప్పుకున్నాం. ఉపకార బుద్ధి ఆయనకి ఇష్టమైనది. ఉపకారము చేయడం, ధర్మము చేయడం, ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవని మనం చెప్పుకున్నాం. ఆయనకి ఇష్టమైనది మనం చేసి ఆయన యొద్ద నుండి మనము మేలు పొందుకుందాం. ఇతరులకు మన ద్వారా మేలు కలిగి ఆత్మీయతను కలిగి ముందుకు కొనసాగుదాం. హల్లెలూయా. ఈ దినం దావీదును మన ముందు దేవుడుంచి అనేకమైన విషయాలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ మాటలను మన హృదయంలో భద్రపరుచుకొని దేవుని ఎడల ప్రేమ కలిగి దేవుని ప్రేమిస్తూ ఇతరులను ప్రేమించే ఆత్మీయతను కలిగి ముందుకు కొనసాగుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ముగింపు ప్రార్థన మనం చేసుకుందాం. ప్రతి ఒక్కరూ కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభించాలని ప్రభు పేట తెలియజేస్తూ ఉన్నానండి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను నాయన. తండ్రి, ఉపవాసి ప్రార్థన కొడుకులో ఎన్నో విలువైన మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడారు. మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. దేవా, దావీదు అన్ని విషయాల్లో మేలు పొందుకున్నాడు, శత్రువులపై జయము పొందుకున్నాడు, నెమ్మది పొందుకున్నాడు. దేవా, అయితే ఆ సమయంలో తాను ఉపకారము చేయాలని మనసు కలిగి ఉన్నాడయ్యా. యోనాతాను బట్టి నేను ఉపకారము చేయాలి, ఎవరైనా ఉన్నారా అని అడిగి ప్రభా మెఫీబోషెత్తుని పిలిచి మెఫీబోషెత్తుకు అయ్యో సౌలు కుటుంబంలో ఉన్న ఆ భూమి అంతటిని కూడా ఇప్పించి సదాకాలము తన బల్ల యొద్ద కూర్చుండి భోజనం చేసుకునే అట్టి భాగ్యమును దావీదు ఇచ్చినట్లు మేము చూస్తున్నాం. అట్టి మనసు అది నీవిచ్చింది ప్రభువా. ఎందుకంటే నీవు ఉపకారము చేసే దేవుడు, అందరికీ నువ్వు ఉపకారం అంటున్నావు ప్రభువా. అందరిలో ఉపకారం కలిగిన మనసు నువ్వు కలిగి ఉన్నావు. ఈ మనస్సు అయ్యా నిన్ను ప్రేమించే వారికి నువ్వు ఇస్తావు ప్రభువా. తండ్రి, నీకు వందనాలు అయ్యా. మేము కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్న మేము కూడా ఇట్టి మనస్సు కలిగి ఉండాలని, ఇట్టి మనసుతో మేము ప్రార్థించాలని మాతో మాట్లాడారు. మీకు వందనాలు అయ్యా. ఈ మాటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. విన్నవారందరిపై నీ కృపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవానికి వందనాలు. ఈ ప్రార్థనలు ఏకీభిస్తున్నా బిడ్డలందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను అయ్యా. అయ్యా, ఎన్నో కుటుంబాలు నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఉన్నారు. అట్టి కుటుంబములకు నెమ్మది, సమాధానము కలుగునుగాక నేను ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా, రుణభారాలతో, అప్పులతో, సమాధానం లేక నిత్యము గొడవలతో ఉన్న కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. మీరే అటు కుటుంబాలకి రక్షణ, సమాధానం కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతోమంది ఇక మరణమే మంచిది అనే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు, కృంగిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, నెమ్మది లేకుండా ఉన్నారు. అట్టి వారిని రక్షించండి ప్రభా. అట్టి వారికి నీ ప్రేమ చూపించు ప్రభా. అట్టి వారిని రక్షించమని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే తండ్రి అయ్యా, బలహీనలైన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను, రోగుల కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవా, ఇగో దీర్ఘకాల వ్యాధులతో, మానసిక వ్యాధులతో, నిత్యము శరీర బాధలతో శోధింపబడుతున్నా అయ్యా బిడ్డలు నీ చేతుల్లో పెడుతున్నాను అయ్యా. మీ యొక్క అయ్యా రక్తమును వారి మీద ప్రోక్షించండి. మీ గాయాల నుంచి కారుతున్న రక్తము ద్వారా మాకు స్వస్థత ఉందన్నావు ప్రభా. మీ రక్తమును ప్రోక్షించండి. తల నుండి సిరి పాదం వరకు తాకండి ప్రభా. ప్రతి వ్యాధిని, ప్రతి దురాత్మను,
ప్రతి అనారోగ్యమును, ప్రతి బలహీనతను, ప్రతి మానసిక స్థితిని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి శరీరమును విడిచి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. నీ శక్తితో తాకండి, నీ బలముతో తాకండి, మీ హస్తంతో తాకినైనా విడుదల, స్వస్థత, ఆరోగ్యమును కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే పరిశుద్ధాత్మదేవ, హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కుటుంబాలన్నింటినీ దీవించండి అయ్యా. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి అక్కర్లన్నింటినీ తీర్చండి, వారి యవ్వన బిడ్డల జీవితాలు మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా కొరకు ప్రార్థిస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్న కుటుంబాలను దీవించండి, వారి యవ్వన బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. సంతానము లేని వారికి సంతానం దయచేయండి, వివాహాలు కాని వారికి వివాహాలు జరిపించండి, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ప్రభువా, నీ కార్యాలు నూతన పరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు. స్థానిక మా సంఘ కుటుంబములన్నిటిపై నీ కృపనుంచయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించండి, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రభు, నీకు వందనాలు. పరిశుద్ధుడా, సేవకుల కుటుంబాలను మీరు దీవించండి అయ్యా. వారు చేస్తున్న సేవలు, పరిచయం మీరు ఆశీర్వదించండి. మారుమూల ప్రాంతాలకు వెళ్ళి అయ్యా నీ మాటలు తెలియజేస్తూ, ఇగోనైనా అనారోగ్యం కలిగిన ప్రజలు, జ్ఞానము లేని ప్రజలకు నీ ప్రేమను తెలియజేస్తూ నీ మాటలు వారికి ప్రకటిస్తున్న సేవకులను దీవించండి అయ్యా. వారికి నైనా మారు మనసులు దయచేయండి, వారిని రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు వందనాలు. అలాగే తండ్రి దేవా, ఇగో మందిరములు లేని సేవకులకు, స్థలములు లేని సేవకులకు చక్కటి మందిరములు దయచేయండి ప్రభువా. పరిచయం ఇంకును వృద్ధి పొందించండి ప్రభు, నీకు వందనాలు. అలాగే తండ్రి, మా దేశం చుట్టూ నీ కాపుదలు ఉంచండి. దేశ సరిహద్దుల్లో నెమ్మది, సమాధానం దయచేయండి. ప్రపంచ దేశాల మధ్య నెమ్మది, సమాధానం దయచేయండి ప్రభా. యుద్ధ వాతావరణం కలిగిన దేశాల్లో నెమ్మదికరమైన పరిస్థితులు కలుగుజే. అక్కడున్న ప్రజలందరినీ కాపాడండి ప్రభా. మా ఇండియా నుంచి వెళ్ళిన వారు కూడా అక్కడ ఎంతోమంది ఉన్నారు, వారిని కాపాడండి. వారి ప్రాణములకు నాయన క్షేమం దయచేసి క్షేమంగా మా మధ్యకి తీసుకురమ్మని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు. మరొకసారి మా దేశమును, దేశ నాయకులను, ప్రధానులను, అధికారులను దీవించమని దేవా, మా పరిచర్యను కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. మా పరిచర్య అంతటి చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. మా పరిచర్యకు కావలసిన సమస్తమును దయచేయండి ప్రభువా. మరి ఎక్కువగా మీ సేవలో, మా పరిచర్యలో మా కుటుంబం అంతా వాడబడినట్లు ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అయ్యా. మీ సహాయం మా కలుగు చేయమని మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధాస్తాలకు సమర్పిస్తూ యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు అలాగన భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అందిన ఆహారం మాకు దయచేయము. మారునస్తులను మేము క్షమించిన ప్రకారం మారునములను క్షమించము. మమ్మల్ని శోధనలోని తేకా దుష్టుని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.